తర్వాత ఆ కాంటాక్ట్ వద్దని క్లోజ్ చేసుకునేటప్పుడు అమ్మాయితో సెటిల్మెంట్ కిందన ఇచ్చేటటువంటి అంగీకారం, పెళ్ళయ్యి విడాకులు తీసుకుంటే డైవోర్సు, ఆ సందర్భంగా ఇచ్చే కాంపెన్సేషన్, పెళ్ళి ఒకళ్ళతో అయ్యి ఇంకొకళ్ళతో కార్యకలాపాలు నడుపుతున్నటువంటి వాళ్ళకి అమెరికాలో ఇది కేసులు కనుక పెట్టుకునేటప్పుడు లేదా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ హష్ మనీ అని ఇస్తుంటారు. అంటే అక్కడతో కేసు క్లోజ్ అని. అట్లాగా ట్రంప్ ఇచ్చిన డబ్బులు తీసుకున్నటువంటి ఒక నటిని బేస్ చేసుకుని బైడెన్ వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో అతను దోషిగా తేల్చి ఆ పైన అతన్ని శిక్షించడానికి కోర్టు ముందుకు వచ్చినటువంటి వేళ ట్రంప్ని అంటే ఒక శిక్ష పడ్డటువంటి నేరస్తుడు అధ్యక్షుడిగా ఉండటానికి వీల్లేదు అన్నటువంటి రూట్లో ఆల్రెడీ ప్రచారం ప్రారంభించినటువంటి వేళ ఈ నెల 20వ తారీఖు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈలోపే శిక్షిస్తానని చెప్పి శిక్ష విధిస్తానని చెప్పి జడ్జి గారు ప్రకటించినటువంటి వేళ ఏం జరుగుతుందో చూడాలి.